డాక్టర్ గారు మెనోపాజ్ వచ్చిన స్త్రీల్లో బాధలు ఎందుకుంటాయి? మెనోపాజ్ స్త్రీలో బాధలు ఎందుకు కారణం అంటే మెనోపాజ్ అనే దాంట్లో ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతాయండి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఏంటి? ఫెమినైన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినట్లయితే ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోవడమే కాదు, వాళ్ళలోనేమో డిప్రెషన్ లాంటివి వస్తాయి. ఎందుకని డోపమైన్ తగ్గిపోతుంది ఆ టైంకి వచ్చేకల్లా. అంతేకాకుండా మెనోపాజ్ వచ్చేకల్లా వ్యాసో మోటార్ కాంప్లికేషన్ దొరుకుతాయి. రక్తనాళాలు సాధారణంగా వ్యాకోచిస్తాయి, ఇంత వేడి పొగర్లు వస్తాయి, చెమటలు కారుతుంటాయి. అంటే మెనోపాజ్ స్త్రీలలో మెయిన్గా కలిగే బాధలకి మూల కారణం ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం. అంటే ఎందుకని ఓవరీస్ ఎండిపోవడం నడుతాయి. మెనోపాజ్ ఎండిపోతుంటే దాంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయేకల్లా అలా ఉంటాయి. అయితే ఎప్పటికీ బాధ ఉండే కాదు, కొంతకాలం పోయాక 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో బాడీ ఆ తగ్గిపోయిన ఈస్ట్రోజన్ హార్మోన్కి అడ్జస్ట్ అయిపోతుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో. ఈ 6 నెలలు 2 సంవత్సరాలు ఫైటో ఈస్ట్రోజన్స్ కానీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ తీసుకున్నట్లయితే మామూలు బాధలు లేకుండానే ఉంటాయి. అదే ప్రతి వాళ్ళకు ఉండాలి, తప్పనిసరి లేదు. కొద్దిగా ఉంటే పట్టించుకోసం లేదు, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. ఎక్కువ ఉంటే మందులు వాడుకునేది, చాలా సింపుల్ అంతే. దాని గురించి పెద్ద మెనోపాజ్ పెద్ద కాంప్లికేషను అనుకోసంలా. మెనోపాజ్ వచ్చినా కూడా వాళ్ళు నార్మల్గా దైనందిక జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, సెక్షువల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవసరం బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకునేది. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.